నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చీరాలలోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు కళ్ళు చెదిరే మార్కులతో ఉమ్మడి జిల్లాలోని ప్రపంచం సృష్టించారు. అటు ఎంపీసీ ఇటు బైపీసీ విభాగాల్లో మొదటి మరియు ద్వితీయ సంవత్సరాలు రికార్డు స్థాయి మార్కులను సాధించి తమ కళాశాల ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ సోమిరెడ్డి డీన్ శ్రీనివాస్ నాయుడు వివరాలు వెల్లడిస్తూ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 460 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 11 మంది ఉండటం విశేషమన్నారు. వీరిలో ఎం సాహితీ 466 మార్కులతో టాపర్ గా నిలిచారు. ప్రతిభావంతులు ఏ ప్రణవి, సిహెచ్ రిషిత, జి లాస్యశ్రీ, టి కోవిద తేజస్విని, పి కౌశిక్, వి అనుష, బి బిందు మాధురి, ఏ మేఘనారెడ్డి, ఎన్ శ్రీహరిప్రియ, ఆర్ రవితేజ రెండవ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 950 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు ఏకంగా 23 మంది ఉండటం గమనార్హం. ప్రధానంగా బి యశ్వంత్ సాయి 988 మార్కులు సాధించి జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు. వీరితో పాటు పి సాలేహా, టి కుసుమంత్ తమ ప్రతిభను చాటారు. బైపీసీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. బైపీసీ విభాగంలోనూ నారాయణ విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొదటి సంవత్సరం పి కిరణ్మయ్ 445, ఎస్కే అర్షాన్, కె చరిత, సిహెచ్ కేడియా ప్రాంజల్ అత్యధిక మార్కులు సాధించారు. రెండవ సంవత్సరం జి బాలసుమైల హాసిని 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థుల కష్టం, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ గెలుపుకు సహకరించిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒక్క నిమిషం అలాగే ఉంది. ఒక్క నిమిషం అలాగే ఉంది. సో ఈ మార్చి 2026 ఫలితాలలో నారాయణ స్కూల్ విద్యార్థి అలాగే చీరాల నారాయణ కాలేజ్ స్టూడెంట్ అయినటువంటి సాహిత్య అమ్మాయి 466 మార్క్స్తో స్టేట్లో థర్డ్ ర్యాంక్ సాధించింది. అలాగే ఎస్ఎస్సిలో కూడా 598తోనూ స్టేట్లో థర్డ్ ర్యాంక్ సాధించింది. అలాగే 460 పైన దరిదాపుగా ఈ క్యాంపస్లో 11 మంది సాధించారు. అలాగే ఈ చీరాల నారాయణ బ్రాంచ్ యొక్క రిజల్ట్ స్టేట్ వైడ్గా తీసుకుంటే మనం ఈ బ్రాంచ్ రిజల్టే 92.75 రిజల్ట్ సాధించింది. సో చీరాల ఐ న్యూస్ పాత్రికేయులందరికీ మా నారాయణ జూనియర్ కాలేజీ చీరాల బ్రాంచ్ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నారాయణ కాలేజీ చీరాల బ్రాంచ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని మా తరఫున ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రిలీజ్ అయినటువంటి మార్చ్ 2026లో రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో 466 మార్క్స్ తోటి ఈ చీరాల బ్రాంచ్ ప్రకాశం జిల్లాలోను తర్వాత బాపట్ల జిల్లాలో మొత్తంలో కూడా మా సాహిత్య నెంబర్ 1గా నిలిచింది. అలాగే సెకండ్ ఇయర్లో 988 మార్క్స్ తోటి ఎంపీసీలో కానీ 988 మార్క్స్లో బైపీసీలో కానీ సాలేహా అండ్ సొహైలా వీళ్ళిద్దరూ కూడా 988 మార్క్స్ తోటి ఎంపీసీ అండ్ బైపీసీలో సీనియర్ ఇంటర్లో కూడా టోటల్గా ఈ బాపట్ల జిల్లాలో కానీ ఈ ప్రకాశం జిల్లాలో కానీ టాపర్స్గా నిలిచారు. ఈ టాపర్స్గా నిలబడడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి అలాగే అధ్యాపక బృందానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. First of all, I would like to introduce myself to everyone. I'm Sahitya, who has secured 598 in class 10th, and I've proved myself again in class 11 by scoring 466 out of 470. So in class 10 speech, I told about my consistency and my routine. The thing which led me in class 10th was my consistency and discipline. But in class 11, at first, I lost some courage. Like, I had a disappointment in myself because I wasted 2 months. But later, I realized that even though I was late, my willpower will guide me. So I did my hard work in the last 3 months,
And as all of you know, my biggest supporters are my parents. My father, he was my biggest supporter because he got me all the resources which I need to secure my marks. And my mother, she took care of my health. And my sister also, she took care of me, like you have to write in a way which you will get the cent percentage. She guided me through all this. And I would like to teacher in my class 10th is not anymore, but still the words which he had spoken before has guided me all this. And we had a poem in class 11 which is Invictus. It was also inspiring. I think that poem gave me the courage to continue. Like it reminded me of my English sir. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం చీరాల పట్టణంలో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆదేశాల మేరకు సిఐ సుబ్బారావు సూచనలతో పట్టణంలోని ప్రధాన కూడలిలో పోలీసులు బందోబస్తు నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్, మహిళా ఎస్ఐ వాణిశ్రీ తమ సిబ్బందితో కలిసి రోడ్డుపై వెళ్లే వాహనదారులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన వాహనదారులను ట్రాఫిక్ ఎస్ఐ పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణతో వాహనాలు నడిపే వారిని ప్రోత్సహించడం ద్వారా ఇతరుల్లో మార్పు వస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో 90% వరకు ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని శాస్త్రీయంగా నిరూపితమైందని తెలిపారు. హెల్మెట్ ను కేవలం జరిమానాల నుండి తప్పించుకోవడానికి ధరించే సాధనంగా చూడకూడదని, ప్రతి వాహనదారుడు తమ వెనుక ఉన్న కుటుంబాన్ని గుర్తుంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 16 నుండి ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి రహదారి నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, ట్రాఫిక్ ఎస్ఐ పవన్, ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఎస్ఐ వాణిశ్రీ, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. అక్కడ నడిపేయాల 1030 రూపాయలు పెనాల్టీ విధించడం. కావున ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవలను. ఇట్లు సర్వీస్ పెట్రోల్ పోలీస్ చేయాల. చీరాల పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. వాహనదారులందరూ కూడా హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. అక్కడ నడిపేయాల 1030 రూపాయలు పెనాల్టీ విధించడం. కావున ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. ఇట్లు సర్వీస్ పెట్రోల్ పోలీస్ చేయాల. చీరాల పట్టణ ప్రజలకు చీరాల మున్సిపాలిటీలోని 9వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. స్వచ్ఛ భారత్ నినాదాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని వెంగళరావు నగర్ నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో సేకరించిన చెత్తను పట్టణం వెలుపలకు తరలించాల్సి ఉండగా మున్సిపల్ సిబ్బంది రోడ్ల పక్కనే కుప్పలుగా వేస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తతో ఆ ప్రాంతం నరకాన్ని తలపిస్తోంది. ఎండల తీవ్రత కారణంగా చెత్త కుళ్లిపోయి భరించలేనంత దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులకు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయిందని స్థానికులు అంటున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వారు అంటున్నారు. మేము క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాం, కానీ కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా లేవు. మా పిల్లల ఆరోగ్యం పాడితే బాధ్యత ఎవరిది అంటూ వార్డు నివాసితులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి ప్రాంతంలో బ్లీచింగ్ చల్లాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని చీరాల వంటం సిఐ సుబ్బారావు సూచించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ మార్గదర్శకత్వంలో స్థానిక గడియార స్తంభం కూడలి వద్ద శిరోరక్ష ప్రాణరక్ష పేరుతో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కావటం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుందని అన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా అలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
కేవలం జరిమానాల కోసం కాకుండా వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన వాహనదారులను ఆపి వారిని అభినందించారు. సిఐ సుబ్బారావు స్వయంగా వారికి చల్లని కొబ్బరి నీళ్లు, మంచినీరు అందజేసి ప్రోత్సహించారు. పోలీసుల ఈ వినూత్న చర్యపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతపై కరపత్రాలను పంపిణీ చేశారు. నువ్వు ఈ సమాజంలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి బాధ్యత వ్యవహరించినందుకు మా పోలీసులు తీసుకుంటున్నాం. చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో ఆందోళన చెందిన రైతులు పగలనక రాత్రనక 4 నెలల నుంచి పండించిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 2400 గిట్టుబాటు ధర ప్రకటించిన ఆ ధరకి కొనుగోలు చేయని మధ్యవర్తులు రైతులు మధ్యవర్తులను ప్రశ్నించగా 1700 రూపాయలకే చెల్లుబాటు అవుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇక రైతులు చేసేదేమీ లేక పొలాల్లో పట్టాలు కప్పి మొక్కజొన్నను నిల్వగా ఉంచుతున్నారు. ఈ సందర్భంగా రైతులు గవ్విని మణికుమార్, దబ్బకూటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేసిందని, ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రం కొనుగోలు చేయలేదని మార్చి 10వ తేదీన మార్క్ఫెడ్ జిల్లా అధికారికి వినతి పత్రం అందించగా వారు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది లేదని, బాపట్ల జిల్లా కలెక్టర్ కి అర్జీ ఇవ్వగా వారు బాపట్ల జిల్లాకే 1000 కోట్లు మొక్కజొన్న కొనుగోలు చేయడానికి అవసరం ఉందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వివరణ ఇచ్చారని అన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు లాభాలు లేకపోయినా పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే విధంగా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 1700 లెక్కన 100 కేజీలు మొక్కజొన్న అమ్మితే ఎకరానికి 20,000 నుంచి 30,000 నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నామని అన్నారు. అనంతరం ప్రకటించాలి, వెంటనే మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు అంటూ నినాదాలు చేశారు. నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లా చీరాల మండలంలో గవినివారిపాలెంలో మొక్కజొన్నలు నిల్వ చేసిన కళ్ళమ్మల దగ్గర ప్రస్తుతం ఉన్నాం. మొక్కజొన్నలు దరిదాపుగా ఈ కండిలు ఎరగదీసి దరిదాపుగా 25 రోజులైంది. మా గ్రామంలో ప్రతి సంవత్సరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వం వారి మొక్కజొన్నలు కొంటారు. మేము ఆల్రెడీ మార్చి 10వ తారీఖున మార్క్ఫెడ్ జిల్లా అధికారిని కలిసి వినతి పత్రం ఇవ్వగా మీకు త్వరలో మేము మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరకు మేము మొక్కజొన్నలు కొంటామని చెప్పగా రైతులందరూ ప్రస్తుతం ఈ విధంగా వెనకమాల ఉన్నట్టు కళ్ళాల్లో పట్టలేసి నిల్వ చేశారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా ఉండటం వలన కొంతమంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మధ్యవర్తులకు అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు క్వింటా ధర 2400 ఉంటే ప్రస్తుతం 1700 మాత్రమే కొంటా ఉన్నారు. ఒక క్వింటాకి 700 నష్టపోతా ఉన్నారు. ఎకరాకి ప్రస్తుతం 50 క్వింటాల వరకు అవుతున్నాయి. అంటే 35,000 రూపాయలు ఒక రైతు ఒక ఎకరానికి నష్టపోతా ఉన్నాడు. మరలా పట్టలకు అద్దెలు రోజుకొచ్చి ఒక్కొక్క రైతుకు వచ్చి 200 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రస్తుతం 6,000 పైనే అద్దెలైనవి. కానీ ప్రభుత్వం వారు ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. మేమందరం రైతులు నిన్న కలెక్టర్ గారికి మరలా వినతి పత్రం ఇవ్వగా మేమైతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ కోసం పంపించారు. బాపట్ల జిల్లాకే 1000 కోట్ల రూపాయలు మనకు అవసరం అని చెప్పారు.
కానీ రైతులు మాత్రం ఎండనక వాననక పావులు పుట్టల్లో వర్షాల్లో తడిసి రైతు పండించిన పంటకు రైతుకు విలువ లేకుండా పోతుంది. రైతులు చాలా బాధపడతా ఉన్నారు, దీనస్థితిలో ఉన్నారు. ఇక మధ్యవర్తులు మాత్రం చక్కగా 700 రూపాయలు బస్తాకి చక్కగా హ్యాపీగా అనుభవిస్తున్నారు. కష్టపడిన రైతుకు మాత్రం ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ మీడియా ద్వారాగా మేము వాళ్ళని విన్నవించుకునేది ఏంటంటే అతి త్వరగా స్పందించి ఈ రోజు రేపట్లో మొక్కజొన్న కొనుగోలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర 2400కు కొని మా రైతు సోదరులందరికీ న్యాయం చేసి కాపాడాల్సింది కోరుతున్నాం. లేకపోతే రైతులు దిక్కుదోచని పరిస్థితుల్లో అప్పులు పాలయ్యి చాలా ఖర్చులు పెరిగి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర 2400 కొనవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మొరపెట్టుకుని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పత్రికా సోదరులకి మనవి, బాపట్ల జిల్లా చీరాల మండలం గౌనవారిపాలెం గ్రామంలో ఈరోజు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి విన్నవించి ఉన్నాము. గత నెలలో మార్చి 10న మార్కెట్ అధికారి వరకు కూడా అది అర్జీ ఇచ్చి ఉన్నాం. కానీ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా రైతులను దీనస్థితిలో ఉండేటట్టు చూస్తూ ఉన్నారు. రైతులను పట్టించుకుని ఈ ప్రభుత్వం వారు అతి త్వరగా మాకు రైతు కొనుగోలు కేంద్రాన్ని, మొక్కజొన్న రైతు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి ఖర్చు 70,000 నుంచి 80,000 వరకు అవుతుంది. కానీ ఎకరానికి 40 నుంచి 50 క్వింటాలు అవుతున్నాయి. గవర్నమెంట్ వారు 2400 ప్రకటించారు. కానీ మధ్యవర్తులు 1700కే కొనుగోలు చేస్తున్నారు. అంటే 700 తేడా ఉంది. ఒక ఎకరానికి 30,000 నుంచి 40,000 మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ రైతులు చాలా దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు వేడుకొని ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొక్కజొన్న గిట్టుబాటు ధరను వెంటనే ప్రకటించాలి. మొక్కజొన్న గిట్టుబాటు ధరను చేయాలి. రైతుకు న్యాయం చేయాలి. రైతుకు న్యాయం చేయాలి. రైతుకు న్యాయం జై రైతు, జై రైతు, జై రైతు, జై రైతు, జై రైతు. ఆర్కే సమాప్తం. నమస్కారం.